వైసీపీ ఎమ్మెల్సీ జారిపోవడం అనేది వైసీపీ నిస్సహాయ స్థితిని కూడా ఈ సెషన్లోనే చూపించింది. దీనిపై మీరేమంటారు? వాళ్ళకి ఎక్కడైతే బలం ఉందో అక్కడే రాజీనామా చేసి వెళ్ళిపోవడం అనేది సెషన్లో జరిగినటువంటి ఇంకొక అంశం. ఒక నిస్సహాయ స్థితి బయట పెట్టింది. నిన్న మర్రి రాజశేఖర్ గారు చేసిన రాజీనామా తర్వాత ఆయన ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో కూడా చెప్పుకొచ్చారు. ఆయన ముఖ్యంగా ఏంటంటే ఆయనకి గతంలో మంత్రి పదవి ఇస్తామని ప్రామిస్ చేశారు, అది ఆయన నిలబెట్టుకోలేదు. ఆ తర్వాత విడుదల రజనీ గారిని తీసుకొచ్చారు, అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయించారు, మంత్రి పదవి ఇచ్చారు. తర్వాత ఆయన గుంటూరు తీసుకెళ్లారు, గుంటూరులో ఆమె ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు చిలకలూరుపేట తీసుకొచ్చారు, ఏది రాజశేఖర్ గారి నియోజకవర్గం. కనీసం అంటే అక్కడ ఓడిపోయిన తర్వాత మళ్ళీ సొంత నియోజకవర్గాన్ని ఇట్లాగా అంటే ఇష్టానుసారంగా ఆ నాయకుడు వ్యవహరిస్తున్నారు. మనల్ని అసలు పట్టించుకోవటం లేదు, మనం ఉన్నామా పార్టీలో లేవా అనేటువంటిది కూడా వాళ్ళకి అవసరం లేదు అనేది ధోరణిలో ఉంది. కాబట్టి ఇక ఆ పార్టీలో ఉండటం అనవసరం అనే ధోరణిలో మాట్లాడారు. అదేవిధంగా నిన్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కూడా కొంత మాట్లాడుకుంటున్నారనేది పత్రికల్లో వచ్చింది. అంటే ఎవరుంటే ఏంటి, ఎవరు పోతే మనకేంటి, మనకి అదే పెద్ద లెక్క పత్రం లేదు. ఎందుకంటే సాధారణంగా ఏంటంటే రాజకీయ పార్టీల్లో ఎవరైనా ఒక నాయకుడు కొంత అసంతృప్తిగా ఉంటే పిలిచి మాట్లాడతారు నాయకత్వం, వాళ్ళ ఇబ్బందులు ఏంటి, వాళ్ళ ఎందుకు ఆ విధంగా ఉన్నారనేటువంటిది. అదేవిధంగా వాళ్ళు ఏదన్నా పార్టీకి దూరం అవ్వాలనుకుంటున్నప్పుడు కూడా నాయకత్వం పిలిచి మాట్లాడుతుంది, మీరు వెళ్ళకండి, పార్టీలో ఇబ్బందులు ఏమైనా ఉంటే కలిసి కూర్చొని పరిష్కరించుకుందాం అని చెప్తారు. కానీ ఇక్కడ అసలు రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ అది ఏంటంటే ఒక పార్టీగా ఫంక్షన్ చేయట్లేదని మనం అనేక సార్లు చెప్పుకుంటున్నాం. అంటే వైఎస్ఆర్సీపీ అనేది ఒక పార్టీగా ఫంక్షన్ చేయట్లా, అందువల్ల ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. ప్రజలు ఓట్లేస్తే గెలుస్తారు, వీళ్ళతో మనకి వీళ్ళంతా నిమిత్త మాత్రులు, అంటే వాళ్ళకి ఎటువంటి గౌరవం అనేటువంటిది లేదు ప్రజాప్రతినిధులకి, రాజకీయ నాయకులకి అనేటువంటిది చాలా స్పష్టంగా నిన్న జరిగింది. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్పులు తెలుసుకొని వాటిని సరిదిద్దుకునే నేచర్ ఉంటే ఇవన్నీ కూడా పట్టింపులు ఉంటాయండి. ఆయనకేమీ అసలు పట్టింపు లేదు, ఎవరున్నారు ఎవరు పోతున్నారు. ఇప్పుడు ఎందుకంటే చాలా కీలకమైనటువంటి నాయకులే వెళ్ళిపోయారు కదా, వెళ్ళిపోయినప్పుడు ఇక ఒక ఎమ్మెల్సీ ఉంటే ఏంటి పోతే ఏంటి అనే ధోరణిలో వాళ్ళు ఉన్నారు. ఇది అంటే ఒక పార్టీగా వాళ్ళు అదే ఒక పార్టీగా మనం చెప్పుకోలేము వైఎస్ఆర్సీపీని, అది ఒక రాజకీయ పార్టీగా ఫంక్షన్ చేయట్లేదు. ఒక రాజకీయ పార్టీగా ఫంక్షన్ చేస్తే ఈరోజు ఎమ్మెల్యేలని వెళ్ళకుండా ఆయన నిలుపుదల చేయటం, మీరు వెళ్ళొద్దు, సభకు వెళ్ళొద్దు, మాట్లాడొద్దు అని చెప్పడం అనేటువంటిదే మనకు తెలుస్తుంది. కాబట్టి అది రాజశేఖర్ గారి రాజీనామా పెద్దగా పార్టీ మీద ఎఫెక్ట్ చూపించేటువంటి అవకాశం లేదు. ఒక బ్రేక్ తీసుకుందాం, చర్చ కొనసాగుతుంది. చెప్తాం, నిజంగా ఆంధ్రప్రదేశ్లో కూడా 15 రోజులు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలు, అసెంబ్లీ సెషన్